వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరాశ నిస్పృహ చెందాల్సిన పని లేదని 2029లో జరగబోయే ఎన్నికలలో కూటమి నాయకులు కూసాలు కదిలేలా ప్రజలు తీర్పు అందించబోతున్నారని పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని వైకాపా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. రెండవ నెల రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు నుంచి పోలీసులకి ప్రభుత్వానికి పార్టీ అధికార పార్టీకి ఏమాత్రము కూడా వెలవకుండా ఎంతకైనా తెగించి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్లను మరిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని, ఈ జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా మీ సూచన ప్రకారం 100% ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా కాలరు ఎగరేసుకునేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని సభాసాక్షిగా మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరే లేకపోయినట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు, రాకుండా ఉన్నటువంటి మామూలు స్థాయి కార్యకర్తలు కూడా ఈ సంవత్సరాన్నర కాలంలో విరోచితమైనటువంటి పోరాటాలు చేశారు. మనం అక్కడ నిలబడి తప్పు చేయని మన వాళ్ళని కాపాడుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తున్న అఫీషియల్స్ ని ఖచ్చితంగా నిలబెట్టి కడిగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా నియోజకవర్గం వరకు అయితే మేము చూసుకుంటున్నాం, కానీ పక్క నియోజకవర్గంలో మాకు తెలియట్లేదు. ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మీకు చెప్తున్నాం, ఎక్కడ ఎవరికి ఏం జరిగినా ఇక్కడ ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. ఒకరికి ఒకరు ఈ కష్టకాలంలో తోడుగా ఉంటూ మన పార్టీని, మన జెండాని మళ్ళీ విజయకేత ఎగరేసే వరకు పోరాడదాం. అయితే జిల్లా అధ్యక్షుడికి ఒకటే కోరేది, మీరు చెప్పద్దన్నా చెప్తున్నాను, ఈ రోజు ఈ కష్టకాలంలో ఎవరైతే పార్టీకి పని చేస్తున్నారో వాళ్ళకే రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మేమందరం కూడా గట్టిగా గొడవ చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరి ముందు చెప్తున్నాను. ఎక్కడ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంలో మనం లీడర్లుగా ఉండేవాళ్ళు అక్కడ ఎవరు నిలబడినా వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమాలు చేయాలి, కానీ వేరే ఆలోచనలో ఉండకూడదని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే జగనన్న కూడా బాగా ఆలోచించుకొని, అంటే అన్ని రకాలైన భావాలు కలిగినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని మన జిల్లా అధ్యక్షులు చేశారు. మీ భుజస్కంధాల పైన ఈ 2 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పెద్దవాళ్ళతో కూడా కలుపుకొని మీరు ప్రతి ఒక్కరు సలహాలు తీసుకొని అన్ని సీట్లు గెలిచేటట్టు మీరు చూడాల్సిందిగా కోరుకుంటూ, అందరూ కూడా మీరు కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని పదే పదే, ఎందుకంటే లీడర్లు అనేవాళ్ళు, కార్యకర్తలు అనేవాళ్ళు దేవుళ్ళు. కార్యకర్తలు లేని పార్టీ ఉంటుందా? కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. కథలు మాట్లాడుతూ విషయం సోదరులు చెప్పా. మొన్న మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన గ్రామ స్థాయిలో నాయకులు సలహా ప్రకారం నడుస్తుందని ఇలా గట్టిగా చెప్పడం జరిగింది. మీటింగ్ మేము ఉండడం జరిగితే సార్ చెప్పారు. కాబట్టి అది ఈరోజు కార్యకర్తలకి మన అధినాయకుడు ఇస్తున్న గౌరవం గుర్తింపు.